షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ది గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ. టాపిక్ ఫర్ టుడే ఇస్ ది గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ. గెత్సెమనీ తోట గురించిన కొన్ని ఆత్మీయ సత్యములను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుండి 40 వరకు వాక్య భాగంలోని కొన్ని సత్యములు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. 32వ వచనం. వారు గెత్సెమనీ అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చున్న తన శిష్యులతో చెప్పి, పేతురు యాకోబును యోహాను వెంట పెట్టుకొని పోయి మిగిలిన విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. గెత్సెమనీ తోటకు అనుభవం చాలా గొప్పది. యేసు గెత్సెమనీ తోటలో ఆయన మానసిక ఆత్మీయ వేదన పొందగలిగాడు. ఆయన ది ప్లేస్ ఆఫ్ మెంటల్ స్పిరిచువల్ సఫరింగ్స్. ఆయన విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడుకు ప్రారంభించాడు. గెత్సెమనీకి ఆయిల్ ప్రెస్, నూనె గానుగని అర్థం. అనేక సందర్భంలో వారు వెళ్ళారు శిష్యులతో కూడా. ప్రభు, ఈ గెత్సెమనీ తోట ఆత్మ సత్యాన్ని గుర్తు చేస్తున్నది. It was pressed, it was crushed for our iniquities. ఆయన క్రష్ చేయబడ్డాడు మన పాపం నిమిత్తమై. ఎంతగానో కృంగిపోయాడు, కుమిరిపోయాడు ఆయన. అనగా ఈ సన్నివేశంలో కెన్ సీ ది టోటల్ హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. అది సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. కెన్ సీ ది హ్యుమానిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది గాడ్ ఆఫ్ గెత్సెమనీ. ఆయన పాపంలో మాత్రమే పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన అన్ని విషయాల్లో మన వంటి వాడు కావలసి వచ్చింది ఒక పాపంలో తప్ప. మన యేసు ప్రభు ఆ గెత్సెమనీ తోటలో ఆయన వేదనాభరితంగా ఉన్నాడు. అనగా మరణమగినంతగా నా ప్రాణం నాలో మునిగి ఉన్నది. was about to die. ఆ రీతిగా ప్రభు కృంగిపోయాడు ఆయన. కానీ గెత్సెమనీ తోటలో మరణిస్తే ప్రభు యొక్క చిత్తం నెరవేర్చబడదు. రక్షణ ప్రణాళిక అనేది ఆగిపోతుంది. ఆ రక్షణ కార్యము గొల్గొతాలో శిలువలో జరిగించబడాలి. అంతవరకు ప్రభు తను తాను నిభాయించుకోవాలి, తను తాను సంపాదించుకోవాలి. కానీ గెత్సెమనీ తోటలో ప్రాణం అంతమయ్యే రీతిలో అలాంటి స్థితిలో ఆయన మునిగి ఉన్నాడు. ఆయన చింతాక్రాంతులకు, విభ్రాంతి నందులకు మరణమగునంతగా ఆయన ప్రాణం అనేది ఆయనలో దుఃఖంతో మునిగి ఉన్నది. ఫిల్డ్ విత్ గ్రీఫ్, agony, pain, a mental torture. ఇక్కడ ప్రాణం ఆగిపోతుందేమో అన్నట్టుగా ప్రభు గెత్సెమనీలో ప్రార్థించి, ప్రభువా నిశ్చితమైతే ఈ గిన్నె నా ఎదురు తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ ఇష్టమే నిశ్చిత ప్రకారం జరిగించమని ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వేదము నేను పడుచున్న మహారక్త బిందులు అయిపోయినది. అంతగా ప్రభు ఆ సమయంలో ప్రభు చేత నెరవేర్చబడాలి. కాబట్టి ప్రభువా ఇక్కడ మరణం కాకూడదు, నేను ఇక్కడ సెలవులో ప్రాణం అర్పించబడాలి. కాబట్టి ప్రభువా నిశ్చిత నెరవేర్చమని ప్రార్థన చేశాడు. మన జీవితాల్లో కూడా విభ్రాంతులు ఉంది, గడియలు మనకు ఆసనం అవుతాయి, లేదా చింతాక్రాంతులకు ప్రారంభమవుతాయి. ఏలేవరే మన అపేక్ష గలవారే మనం ఉంటాం. మనం అలా ఉండకూడదు. మనం కృంగిపోయిన సమయాల్లో కూడా, దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు కూడా, to remove that you should fulfill the purpose of God. నీ జీవితకు అర్థం తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికై ప్రభువా సహాయం చేయని ప్రార్థన చేయాలి. ఇక్కడే ఆగిపోతే నీ చిత్తం నాతో నెరవేర్చబడదు. ఎన్ని నిమితిలోగా పంపావో తండ్రి, అది నెరవేర్చబడి నా ద్వారా నెరవేర్చబడాలి. అందుకని ఏర్పరచుకున్నావు. కాబట్టి తండ్రి ఇప్పుడు నేను కృంగి ఉన్నాను, నా ప్రాణ పరిస్థితిలో ఉన్న తండ్రి, ప్రభువా సహాయం చేయము అన్న ప్రభువా దేవదేవుడు తన చిత్తం నెరవేర్చడానికి నీ సహాయం చేస్తాడు. దేవదూతలు తను బలపరిచాడు. అక్కడ వాక్యం చూస్తాం.
దేవదూతలు బలపరిచారు ఆయన. God will strengthen you through His Spirit. నేను బలపరుస్తాడు. శక్తి మించిన కార్యాలు మనం చేయగలుగుతాం. ప్రభుగా కృషి చేయబడుతున్నా, మనం నలిగిపోతున్నా, కుమిలిపోతున్నా కూడా మనం ప్రభు చిత్తం ఎప్పుడు నెరవేర్చబడాలి నా ద్వారాని ఆ చేయంతో, ఆ దీక్షతో, ఆ దక్షతతో మనం దేవుని ఆత్మశక్తి పొందుకొని ఇష్టమైన అనుభవం దృష్టిలో ఉంచుకొని ప్రభు యొక్క చిత్తము, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాలో మనం కూడా ఆయన చిత్తం నెరవేర్చి, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు నెరవేర్చి మనం ఆయనకు మహిమ తేవాలి. ప్రభుకి ఇష్టమైన తోట దాటేలాడు ఆయన. కలవరి సిలువలో, కలవరి కొండలో ఆ సిలువలో తన ప్రారంభంతో అర్పించి రక్షణ ప్రసాదించి తన చిత్తం నెరవేర్చినాడు. రక్షణ కాలం పూర్తి చేశాడు, సమాప్తమని చెప్పాడు. ప్రభు జీవితానికి సంపూర్ణత చేకూర్చబడింది. కాబట్టి మన జీవితానికి సంపూర్ణత, సార్థకత చేకూర్చబడాలంటే మనం ప్రార్థించే ఆత్మశక్తి పొందుకొని దుఃఖాన్ని, వేదనను, బాధ అధిగమించి మనం ప్రభు సంకల్పం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనంతమైన శక్తిని ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. గెస్తులతో అనుభవాన్ని మాకు దయచేయగలందుకు మీకే స్తుతి స్తోత్రం తండ్రి. ఇది అనుమానం గుండా వెళుతున్నప్పుడు, దుఃఖంలో మునిగినప్పుడు, కుమిలిపోయినప్పుడు, చింతాక్రాంతం అయినప్పుడు తండ్రి, దుఃఖాంతి, నిస్తేజము, అనుకూల సందర్భ ప్రభునైనా వాటిని అధిగమించి మా తండ్రి మీ చిత్తం నెరవేర్చే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం వింటే ప్రతిభను దర్శించిన ఆయన గెస్తున్న అనుభవం, ఆ తోట అనుభవం తండ్రి ఓటమి పొందకున్న ప్రభునైనా విషయాలు పొందిన కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.